హలో. నమస్కారం అయ్య గారు. నమస్తే అండి, మీ పేరు? మా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మిర్యాలగూడ. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? మా అబ్బాయి, మా కొడుకు మహేష్. మహేష్ పుట్టిన తేదీ అండి? తేదీ 2008 సంవత్సరం సెప్టెంబర్ 9వ నెల. సెప్టెంబర్ ఎన్నో తారీఖు అమ్మా? 1వ తారీఖు, సెప్టెంబర్ 1. ఓకే అమ్మా, ఎక్కడ జన్మించారమ్మా మీ అబ్బాయి? మాడుగులపల్లి. పుట్టిన సమయం అండి? 6:30, ఉదయం 6:30కి. ఓకే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మాడుగులపల్లి అంటే ఎక్కడ వస్తుందమ్మా అది? ఏడు దగ్గర. మాడుగులపల్లి అంటే ఎక్కడ వస్తుందమ్మా అది? నల్గొండ. నల్గొండనా? సరే, ఏం అడగాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మీ అబ్బాయి గురించి ఏం అడగాలనుకుంటున్నారు? స్కూల్ పోతే గారు. స్కూల్కి పోవట్లేదా? 10th సగం చదవట్లేడు. ఏమన్నా గిట్టిన ఏదన్నా శాంతి లాంటిది కూడా అప్పుడేం చూపించలేదమ్మా. మీ అబ్బాయి ఉత్తర ఫల్గుని 2వ పాదంలో పుట్టాడమ్మా. కన్యా రాశి, మరి లగ్నం వచ్చి సింహ లగ్నం. మరి నీ కొడుకు ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి స్కూల్కి వెళ్లకుండా పెడుతుంటే మీ వారికి ఎంత టెన్షన్ అంటే ఆయనకి బాధ వచ్చినా కోపం వచ్చినా అది ఇంకా మీ అబ్బాయికి చెడు చేస్తుంది ఒకటి. కాబట్టి మీ అబ్బాయిని ఎక్కువగా అంటే మీ అబ్బాయి గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా చూసుకోవాలి మీ వారు ఒకటి. రెండోది ఏంటంటే స్కూల్కి వెళ్లకుండా ఎవరు మాత్రం కుదురుగా ఉంటారో, ఏ తల్లిదండ్రులైనా ఇబ్బంది పడతారు, సహజమే. కానీ మీ అబ్బాయి విషయంలో మీ ఆయన గారు ఎంత టెన్షన్ పడతారో అబ్బాయికి అంత చెడు జరుగుతుంది. అందులో మీ అబ్బాయి చిన్నపిల్లల మనస్తత్వం అమ్మ. కాబట్టి మీరు కోపంలో తిట్టే కొద్దీ ఇంకా ముందుకేస్తాడు. అయితే మీరు ఏం చేస్తారంటే మీ బాబు మనసు మారడానికి ప్రతి నెల షష్ఠి రోజున శివుడికి పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయించండి. అక్కడ మీ అబ్బాయి మనసు మారాలని తలుచుకోండి. ఇంక రెండవది ఏంటంటే ప్రతి నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పోయించండి. అలా చేయడం వల్ల కూడా మీ అబ్బాయి మనసు మారుతుంది, తొందరగా బడికి వెళ్ళి ప్రయోజకుడు అవుతాడు.